ఇంతకుముందు ఇక్కడ ఉండిపోయిన కార్పొరేటర్లతోటి ఎవరిని పని చేయించిండా, ఎవరితోటన్నా దమ్మి చేయించిండా. ఇవాళ అవతలకు పోయిన తర్వాత కుట్ర దాల్చిందనేది మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. ఇదివరకు ఎవరిని మీతోటి పనులు చేయించుంటే, అట్లాంటి పనులు చేయించుంటే, అదివరకు మీరు చేసి ఉంటే అట్లాంటి మాటలు పుట్టియాలి. ఎందుకు అనవసరంగా జనాన్ని రెచ్చగొట్టి అట్లాంటి పనులు చేయగాకండి. సరైన పరిపాలన మీకు ఇచ్చారు కాబట్టి పరిపాలన చేయండి. ఇవాళ ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానాలను నెరవేర్చండి. నెరవేర్చి అవి పనులు చేస్తే ప్రభుత్వం ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. అది లేకుండా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నారు, ₹1,00,000 తులం బంగారం అన్నారు. ఏది తులం బంగారం లేదు. ఆడపిల్లగాళ్ళకి 2,500 పింఛన్ అన్నారు. అది 2,500 ఇస్తానన్నారు ఆడపిల్లలకి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. చదువుకునే పిల్లగాళ్ళకి సూటీలు ఇస్తానన్నారు. ఆ సూటీలు ఇవ్వలేవు. సూటీలు ఇప్పించండి. 2,500 ఇప్పించండి. ₹4,000 పెన్షన్ చేస్తానన్నారు. ఆ ₹4,000 పెన్షన్ ఇప్పించండి. మళ్ళీ ఇంకా రైతు బంధు అన్నారు, ₹15,000 వేస్తానన్నారు. ఆ ₹15,000 వేయండి. ₹15,000 రైతులకు వేసి మెప్పించుకోండి. అట్లాంటి పనులు రుణమాఫీ 2 లక్షలు వేస్తానన్నారు. ఆ 2 లక్షలు వేసి మెప్పించుకోండి. జనం హర్షిస్తారు. కానీ ఎందుకు ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా పరిపాలన మంచిగా చేయండి. జనాన్ని రెచ్చగొట్టగానే ఖమ్మం కడప కాదు, ఇది ఖమ్మం తీరని ఖమ్మం ఉండండి. ఏ నాయకుడు వచ్చినా కూడా ప్రజలకి మంచి పని చేసినట్టు అందరూ కూడా హర్షిస్తాం. ఆ పనులు చేయండి. కానీ రెచ్చగొట్టే పనులు చేయకుండా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం.